రేవంత్ రెడ్డి టార్గెట్గా కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీకి సంచలనం లేఖ. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తన కుటుంబంపై, తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి విజ్ఞప్తి చేశారు. తనకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నాడని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. వారి వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారి వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పక్షంగా గుర్తించి వారిపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు కొండా సురేఖ లేఖ రాశారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం తగదని కొండా సురేఖ హితవు పలికారు. క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణపై నాకు పూర్తి గౌరవం ఉంది. అదే సమయంలో ఒక సీనియర్ బీసీ మహిళా నాయకుల నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తుంది అని కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు. నా రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిశీలించాలి అని లేఖలో మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ అని క్రమశిక్షణ కమిటీకి గుర్తు చేశారు. పార్టీ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు.